హాయ్ మామ, వెల్కమ్ టు మా సమాధి. ఈరోజు మనమైతే గణేష్ పర్మిషన్ కోసం వెళ్తున్నాం పొన్నలూరు మండలం. సో పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాం. సో ఇంకొక 2 నిమిషాల్లో మనం పోలీస్ స్టేషన్కి వెళ్తాం. ఎందుకంటే మనమే వీడియో తీస్తున్నాం కాబట్టి 2 నిమిషాలు అని చెప్తాం, కానీ వెళ్దాం. అయితే మనం పోలీస్ స్టేషన్కి వెళ్తాము. అక్కడికి వెళ్ళి ఏమేమి డాక్యుమెంట్లు కావాలో మనం పర్మిషన్ కోసం తెలుసుకుందాం. సో ముందు వెళ్తున్నారు కదా మా అన్నోళ్ళే, సో మా కోసమే వచ్చారు. సో అలా చూసుకున్నట్లయితే మనం ఇప్పుడే ఎంట్రన్స్ అవుతున్నాం పోలీస్ స్టేషన్లోకి. అలా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళేసి ఏమైనా డాక్యుమెంట్లు కావాలో తెలుసుకుందాం. సో మనం పోలీస్ స్టేషన్లోకి వెళ్ళాక వీడియో తీయం, ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి. వాళ్ళు ఫస్ట్ టైం తీస్తున్నాం. ఒకవేళ వాళ్ళకి నచ్చలేదంటే మనం ముడ్డు మీద రెండేస్తారు కాబట్టి, అందుకే దాని తర్వాత ఏమైనా డాక్యుమెంట్లు కావాలని మీకు నెక్స్ట్ పార్ట్లో చెప్తాను. సో ఇప్పటికైతే మనం వినాయక చవితి సందర్భంగా బొమ్మను తీసుకోవడం కోసం వెళ్తున్నాం. సో ఇక్కడ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను ఫ్రెండ్స్, కొంచెం స్లోగా ఉంటుంది వీడియో, ఏమనుకోకండి. సో ఇలా నేను వీడియో తర్వాత ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తాను. దీనికి వాయిస్ ఓవర్ ఇవ్వడం కొంచెం కష్టంగా ఉంది, ఫస్ట్ టైం కాబట్టి నాకు అర్థం కాదు. ఇలా మనం చూసుకున్నట్లయితే వినాయకుడు ఉండే విగ్రహాలు మెయిన్ రోడ్ కన్నా కొంచెం ఒక 200 మీటర్స్ కొంచెం లోపలికి రావాలి. సో ఇది టువార్డ్స్ కందుకూరు వైపు, సో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అక్కడ మనకు కనిపిస్తుంది. ఇంకొక ఐ థింక్ 50 మీటర్స్ వెళ్తే వస్తుంది. సో కొంచెం వెయిట్ చేయండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎక్స్ కాలేజ్ బస్ ఉంది. సో అది మనకి ఎందుకు ఉందో తెలియదు. సో ఈరోజు సండే కాబట్టి ఉంది అనుకుంటాను, ఈరోజు కాలేజ్ లేదు. సో ఇలా మనం ఎంటర్ అయ్యే ముందు సో ఇక్కడ ఒక డెమో పీస్ పెట్టినట్టుంది, కలర్ లేదు. ఇలా మనం ఇప్పుడే లోపలికి వచ్చేసాం ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే కస్టమర్స్ వచ్చినట్టున్నారు. ఇప్పుడు ఇటు సైడ్ ఉన్నాయి వినాయకులు, ఇవి కొంచెం చాలా పెద్దగా ఉన్నాయి. చాలామంది సెలెక్ట్ చేసుకుంటాను ఎవరు ఈ హీరో. ఇక్కడ మనమైతే వినాయకులు చాలా ఉన్నాయి, ఇది చూసుకున్నాం ఫస్ట్ నుంచి. సో ఇది చాలా పెద్దగా ఉంది ఫ్రెండ్స్. సో మనమైతే ఇంత పెద్ద విగ్రహం అయితే తీసుకోవడానికి అయితే రాలేదు. మనకి ఇంత పెద్ద విగ్రహం అవసరం లేదు, ఎందుకంటే నిమజ్జనం అప్పుడు చాలా ఇబ్బంది వస్తుంది, కరెంటు వైర్లు అయితే తగులుతూ ఉంటాయి. బట్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చాలా బాగున్నాయి విగ్రహాలు, మనం ఇలా చూద్దాం ఫ్రెండ్స్. అలా చూసుకున్నట్లయితే ఇవి చాలా డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి, గోల్డ్ కలర్ అలా ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా చిన్న విగ్రహాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఐ థింక్ ఈ 1 అడుగు 2 అడుగులు అనుకుంటాను. బట్ మేము వాళ్ళతో చెక్ చేస్తే ఇవన్నీ కాంట్రాక్ట్కి వేరే వాళ్ళకి ఇచ్చేసారంట ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకా చాలా బొమ్మలు ఉన్నాయి పెద్దవి మనం చూసుకున్నట్లయితే. సో నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. సో మా కమిటీ మెంబర్లు ఏ బొమ్మలు డిసైడ్ చేస్తారో తెలియదు ఫ్రెండ్స్. సో ఇంకా చూద్దాం, లోపల ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. మనం చూసుకున్నట్లయితే చాలా మంచిగా డిజైన్ చేస్తారు, ఎలా డిజైన్ చేస్తారో కూడా తెలియదు ఫ్రెండ్స్. సో ఇక్కడ డిఫరెంట్ కలర్స్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. బట్ ఇక్కడ కొంచెం లైటింగ్ తక్కువ ఉంది, అందుకే బొమ్మలు క్లారిటీగా లేవు. బట్ ఈ బొమ్మ చూసుకున్నట్లయితే ఇవి అంతా సేమ్ ఒకటే మోడల్ ఫ్రెండ్స్. పైన వెంకటేశ్వర స్వామి వచ్చారు. ఈ బొమ్మలు చాలా బాగున్నాయి. ఇది చాలా చిన్నది కొంచెం, మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా బాగుంది ఫ్రెండ్స్. ఒకసారి విజిట్ చేయండి, విజిట్ చేసి మీకు నచ్చిన బొమ్మను తీసుకోండి. సో రేట్లు కూడా రీజనబుల్గానే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది ప్రమోషన్ వీడియో కాదు, జస్ట్ మేము వచ్చామని మీకు చూపిస్తున్నాము. అందుబాటులో ఉంటుంది కాబట్టి అందరూ వచ్చి చెక్ చేసుకుంటారు కాబట్టి. ఇవి చాలా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి ఫ్రెండ్స్, నేను ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. సో నేను కూడా ఫస్ట్ టైం ఇక్కడ ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే వినాయకుడి వాహనం చాలా చిన్నగా ఉంది, చాలా క్యూట్గా ఉంది ఫ్రెండ్స్. మీరేమంటారు? నాకైతే నచ్చింది, మీకు నచ్చిందా? ఇక్కడ చూసుకున్నట్లయితే స్కూల్ పిల్లలు వచ్చారు ఫ్రెండ్స్. ఐ థింక్ స్కూల్ ఎగ్గొట్టేసి ఉంటారు ఈరోజు. సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ డంబెల్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకా మనం చూసుకున్నట్లయితే నాకు ఈ బొమ్మ అయితే చాలా బాగా నచ్చింది. సో మా బ్రదర్ కూడా అడిగాను నచ్చిందా అంటే చాలా బాగుందని చెప్తున్నాడు. సో మాకైతే నచ్చింది ఫ్రెండ్స్, కానీ మా కమిటీ మెంబర్స్ వేరే బొమ్మ డిసైడ్ చేశారని మేము అనుకుంటున్నాము. సో ఇంకేం చేయాలో తెలియక అలా మేము ఒక రౌండ్ వేస్తూ ఉంటే మాకు చాలా బొమ్మలు కనిపించాయి. ఇవన్నీ చాలా క్యూట్గా ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి డిజైన్స్, అవి అంతా కలరింగు మాకైతే నచ్చాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి వచ్చి విజిట్ చేయండి. సో నాకు ఈ పిల్లల్ని చూస్తే నా చిన్నతనం గుర్తొచ్చింది ఫ్రెండ్స్. చిన్నప్పుడు కూడా మేము ఇలానే వచ్చేవాళ్ళం. సో మీకు కూడా అలా ఏమన్నా మెమరీస్ ఉంటే కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి వీడియోని. సో పిల్లలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. చూసుకున్నట్లయితే ఐ థింక్ స్కూల్ ఎగ్గొట్టేశారు ఈరోజు. బట్ అప్పుడు నేను మా బ్రదర్ మనీతో అడిగితే చెప్పాడు ఈరోజు సండే అని. దెన్ నేను రియలైజ్ అయ్యాను ఈరోజు సండే అని. సో ఇక్కడ మా బ్రదర్ వినాయకుడితో ముచ్చట్లు పెట్టేశాడు, ఎందుకంటే మంచిగా చదువు రావాలని అడిగేస్తున్నాడు ఇక్కడే. సో దానికోసమే ఇదైతే చాలా డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఆ కలర్ వైబ్రెంట్గా ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పైన శివయ్య ఉన్నారు, వినాయక డాడీ గారు. సో నాకైతే నచ్చింది. సో తమ్ముళ్ళలో మీరు చూసుకున్నట్లయితే ఆ ప్రాసెస్ యాజ్ వెల్ యాజ్ బొమ్మ హైట్ ఎంత, ప్రైస్ ఎంతో చెప్పుకున్నాము. బట్ ఈరోజు అయితే ఈ వీడియోలో కుదరలేదు ఫ్రెండ్స్, ఎందుకంటే వీడియో ఆల్రెడీ లాంగ్ అయిపోయింది. సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ వీడియో ఇన్ మాదే ఇస్ లాంగ్ వీడియో. సో ఇంకా అలా మేము స్టార్ట్ అయ్యాము ఇంటికి. అలా స్టార్ట్ అయినప్పటికీ ఫ్రెండ్స్ ఇలా మనం చూసుకున్నట్లయితే రోడ్ సైడ్ ఎంతో ట్రాక్టర్లు ఉన్నాయి ఫ్రెండ్స్. మనం చూసుకున్నట్లయితే ట్రక్ పక్కకు పడిపోయినట్టుంది. అలా దగ్గరికి వెళ్ళి చూస్తే అవును ఫ్రెండ్స్, మనం అనుకున్నది నిజమే,
ట్రక్ పక్కన పడిపోయింది ఇలా. ఓ షర్ట్ ఒక టైర్ పక్కకి వెళ్ళిపోయింది, ఊడిపోయింది ఫ్రెండ్స్.